మైనది ఏది కూడా మీరు తీసుకోవద్దు. ఏది కూడా మీ సొత్తుగా దాన్ని చేసుకోవద్దు. అది శపితమైంది. దేవునికి చెందవలసిన దేవునికి చెందాలి. కనుక ఏది మీరు ముట్టొద్దు, ఏది మీరు ముట్టుకోవద్దు అని దేవుడు ఏం చేశాడు? యెహోషువకు సెలవిచ్చి ఇశ్రాయేలుకి చెప్పమన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారండి? దాన్ని చక్కగా అనేక మంది విన్నారు, కానీ ఒక్కడు వినలేదు. ఒకడు అవిధేయతను బట్టి దేవుని కోపము ఇశ్రాయేలు మీదకి దిగి రావటం, ఆయి పట్టణము మీదకి వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ వారు ఓడిపోవటం, దేవుని యొక్క కోపము వారి మీదకి దిగి రావటం, ఒక్కడు చేసిన అవిధేయతను బట్టి కుటుంబం అంతా, స్వాస్థ్యం అంతా కూడా ఏమైందండి? కాల్చివేయబడింది. దేవుడు వద్దు అని చెప్పినప్పుడు దేవుని మాట మనము వినటం చాలా అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలండి? దేవుని మాట వినటము శ్రేష్టం. ఆలకించి ఆయన మాట మనము వినటం చాలా శ్రేష్టం. మాట వినకపోతే ఎంతో నష్టపోతాం. కనుక దేవుని మాట వినటానికి మన హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దయతో అందరూ ఏకీభవించి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవ, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. యేసయ్యా, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నా. నైనా మా జీవితములలో పరిశుద్ధాత్మదేవ, నీవు కలిగి ఉన్నటువంటి గొప్ప ఉద్దేశమును బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. మాతో ఈ ఉదయకాల సమయంలో సూటిగా పరిశుద్ధాత్మదేవ నీవు మాట్లాడుదువుగాక. నీ సన్నిధిని, నీ ప్రసన్నతను మా మీద పరిశుద్ధాత్మదేవ నీవు విడుదల చేయుదువుగాక. మాకు వినగలిగిన చెవి, గ్రహించగలిగినటువంటి మనస్సు, అంగీకరించగలిగినటువంటి యొక్క హృదయం యేసు నామంలో మీరు దయచేదురుగాక. నీ నామానికే సమస్త మహిమ చెల్లిస్తూ నీ కృపను కోరుతూ యేసు నామంలో అడిగి ప్రార్థించి స్తుతించి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయము ఒక వ్యక్తి తాను చేసిన పనిని బట్టి ఎంతగా దేవుడు ఆయనని ఘనపరిచి, ఆయన కలిగినది దేవుని పని కొరకు ఇవ్వటానికి ఇష్టపడినప్పుడు దేవుడు ఆయనని ఎట్లా మరి ఆయన జీవితాన్ని కట్టాడో, ఆయన లక్షణము దేవునికి ఇచ్చే విషయంలో ఎట్లా ఉందో మనం ఈ ఉదయకాల సమయంలో నేర్చుకుందాం. దానికంటే ముందు మీకు ఒక ఫోటో చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏంటిది? కనపట్లేదా? కనపడుతుందా? ఈ ఫోటో యెరూషలేము ఫోటో. పైన బంగారపు తో చేయబడిన డోమ్ ఉంది. ఏమండి? పైన ఏముంది? ఈ ఉదయకాలము మనం కొన్ని విషయాలు యెరూషలేము పట్టణంలో ఆ ప్రత్యేకముగా మందిరము కట్టబడిన స్థలమును గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. అంటే అర్థమవుతుందా? ఇప్పుడు మనకు అర్థం అవటానికి ఈ మందిరాన్ని మనం కట్టాం. ఈ మందిరం కట్టడానికి ఈ స్థలము యొక్క యజమాని ఎవరై ఉన్నారు? వారిని మనము సంప్రదించి ఆ స్థలము దేవుని కొరకు కావాలి అని మనము వారితో మాట్లాడి ఆ స్థలానికి కొంత రుసుము చెల్లించి దానిని మనము తీసుకుని మన స్వాస్థ్యముగా ఉండినట్లుగా ఏం చేస్తాం? దాన్ని స్థలం కొన్నాక నీకు హక్కు రావటానికి ఏం చేస్తావండి? దాన్ని నీ పేరు మీద రాపించుకుని రిజిస్ట్రేషన్ చేపిస్తాం. ఎవరొచ్చి దాన్ని అడిగినా, ఎవరొచ్చి అది నీది కాదు అని ఆక్షేపణతో కూడిన మాట పలకకుండా ఉండటానికి ఏం చేస్తావండి? దాన్ని నీ పేరు మీద ఎంత సమయమైనా ఆ అధికారపూర్వకముగా అది నీ స్వాస్థ్యముగా
అది నీకు చెందే యొక్క క్రమము వరకు ఏం చేస్తావు? కష్టపడతావు, ధనాన్ని చెల్లిస్తావు, సమయాన్ని నీవు చెల్లిస్తావు. అయితే గమనించమని కోరుతున్నాను, ఈ ఉదయకాల సమయంలో ఈ యెరూషలేము ప్రాంతము మొట్టమొదటిగా గమనిస్తూ ఉన్నప్పుడు ఈ దేవాలయము లేకపోతే యెరూషలేములో కట్టబడిన ఈ దేవాలయమునకు ఉన్నటువంటి చరిత్రను మనం తెలుసుకుందాం. బైబిల్ మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా చరిత్రలతో కూడిన ఆధారాలతో కూడినటువంటి మాటలను మనకి అందిస్తూ ఉంది. ఒక వ్యక్తిని గురించి ఖచ్చితత్వముగా మనము చెప్పాలి అంటే ఆయన ఎక్కడ జన్మించాడు, ఆయన యొక్క పితరులు ఎవరై ఉంటా ఉన్నారు, ఆయన ఏ యొక్క స్థలముకు చెందినటువంటి వాడు అని మరి గడిచినటువంటి ఆయన యొక్క పితరుల యొక్క నుండి కూడా మనము సమాచారాన్ని కలిగిన వారముగా ఉంటాం. అట్లాగే దేవుని యొక్క యెరూషలేము అని పిలువబడుతున్న ఆ ప్రాంతానికి అసలు యెరూషలేము అనే మాట ఎందుకు ఉపయోగించారు? ఇప్పుడు ఒక ఉదాహరణకి మీకు వినండి. ఉదాహరణకి మనం ఉంటున్నటువంటి ఈ కాలనీకి ఏం పేరుందండి? చెప్పండి. ఈ కాలనీ పేరేంటి? చెప్పండి. ముందు దీన్ని ఏం పిలిచేవారు? మరి తర్వాత ఎందుకని ఎరుకల కాలనీ అని వచ్చింది? నివసించేటువంటి ప్రజలను బట్టి కానీ, ఉన్న పరిస్థితులను బట్టి కానీ, మరి కలిగి ఉన్నటువంటి వ్యవహార శైలులను బట్టి కానీ, ఉన్న పారంపర్యమైనటువంటి యొక్క విధానం అంతటిలో కూడా మార్పు కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ గమనించమని కోరుతూ ఉన్నాను, న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. అతడు అక్కడ ఆ రాత్రి గడపనొల్లక లేచి వెళ్ళి ఎబెసీనును యెరూషలేము ఎదుటకు వచ్చాను. మొట్టమొదటిగా యెరూషలేముకు ఉన్నటువంటి పేరేంటంటే యెబూసీను. చెప్పండి, యెబూసీను. అర్థమైందా? ఈ స్థలానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు ఒక చక్కని విషయాన్ని. ఏం మాట్లాడాడంటే, కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరి కొరకు? దేని కొరకు అబ్రహాం శారం ఎదురు చూశారు? చెప్పండి. దేనికోసం వాళ్ళు ఎదురు చూశారు? పిల్లల కోసం. సరే, వాగ్దానం చేశాడు దేవుడు వారికి. ఒక వాగ్దాన రీతిగా కుమారుడైనటువంటి ఇస్సాకుని ఇచ్చాడు. సంతోషాన్ని దేవుడు ఇచ్చాడు వాళ్ళకి. సంతోషాన్ని ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే అబ్రహామును పరీక్షించాలని ఆశపడినాడు. అబ్రహాంతో ఏం చెప్పాడంటే, అయ్యా అబ్రహామా, నీవు ప్రేమిస్తున్నటువంటి నీ యొక్క ఒక్కనైనటువంటి ఒక కుమారుణ్ణి ఇస్సాకుని ఫలానా ప్రాంతమైనటువంటి మోరియా దగ్గరికి వచ్చి నాకు నీవు బలివు అన్నాడు. మొట్టమొదటిగా ఉన్నటువంటి చరిత్రను మనం గమనిస్తూ ఉన్నప్పుడు అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వటకు తీసుకుని వెళ్ళినటువంటి పర్వత స్థలమే ఈ యొక్క ప్రస్తుతము యెరూషలేములో ఉంచబడిన మందిరం యొక్క స్థలం. 2 ప్రాధాన్యతని చెప్పి నేను వాక్యంలోనికి వెళ్తాను. రెండవదిగా గమనిస్తూ ఉన్నప్పుడు దావీదు తన దగ్గర ఉన్నటువంటి యొక్క సైన్యమును లెక్కించడానికి ఇష్టపడినప్పుడు దేవుని దూత ఖడ్గము చేత తెగులును రప్పించినప్పుడు 70,000 మంది సైనికులు మరణించారు. దేవుని కోపం వచ్చింది. దేవుని కోపము దావీదు యొక్క సైన్యము మీదకి వచ్చినప్పుడు దావీదు బుద్ధి తెచ్చుకుని దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేయటం ప్రారంభించినప్పుడు 3 ఆప్షన్స్ దేవుడు ఇచ్చాడు. తెగులా, మరణమా, ఇంకా ఎట్లా అని దేవుడు దావీదుకు ఆప్షన్ ఇచ్చినప్పుడు, అయ్యా నీ చిత్తమే నువ్వు కానిచ్చు అన్నట్లుగా దావీదు చెప్పినాడు. మరణం అవుతున్నటువంటి సమయంలో బలిపీఠము, సమాధానార్థమైనటువంటి బలులు అర్పించడానికి, బలిపీఠము కట్టడానికి ఈ స్థలమును దావీదు ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు మీ కిందాక నేను ఈ యొక్క ఫోటో చూపించాను కదా, ఇక్కడ బంగారపు మరి డోమ్ ఉంది. దీని మీద ప్రపంచమంతా కూడా యూదులైనటువంటి వారు, అలాగే ముస్లింలు, అరబ్బీలు, వారిద్దరికి కూడా ఈ మందిరము స్థలము దగ్గరే గొడవ జరుగుతుంది.
వారేమంటారంటే మొహమ్మద్ ప్రవక్త ద్వారా మాకు ఇవ్వబడిన స్థలం అంటారు వారు. కానీ వాస్తవానికి స్థలముకు ఉన్న పూర్తి అధికారం ఎవరిది అంటే యూదులకే దేవుడు ఆ అధికారాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా ఇచ్చాడో, ఎట్లా అది నేడు యూదులకు అది ఒక చిరస్థాయి అయినటువంటి గౌరవప్రదమైన విధానంలో ఉంచబడుతూ ఉన్నదో ఆ విషయాలను కూడా ఈ ఉదయకాలం మనం నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. మూడవదిగా గమనిస్తున్నప్పుడు, ఈ యెరూషలేము ప్రాంతమునకు వెళ్ళినప్పుడు కనపడేటువంటి ఆ యొక్క మందిరము లేదా పైన ఉన్నటువంటి మసీదు ఆకారంగా కనపడుతున్నటువంటి ఈ యొక్క డూంబు దగ్గర సొలొమోను మందిరము కట్టడానికి ఆ స్థలమే కారణంగా ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది ఏం చేస్తారంటే ఈ ఫోటోని క్యాలెండర్లో పెట్టుకుని చూస్తూ ఉంటారు. క్యాలెండర్ల వరకే కాదు, కానీ దీని యొక్క అర్థం ఏంటో నీకు తెలియాలి. ఈ యొక్క ఫోటోలో ఉన్నటువంటిది ఏదో పేరుకే కాదు, నీకు అర్థం తెలియాలి. అమ్మ నువ్వెవరు అని ఎవరైనా అడిగారు అనుకో, నువ్వేం చెప్తావు? నేను నా పేరు పలానా, ఫలానా దగ్గర నేను జన్మించాను, మా ఊరు ఫలానా, మా తండ్రి పేరు పలానా. నువ్వేం చేస్తావు? నీ గురించి చెప్తావు. మరి ఈ స్థలముకు చాలా ప్రత్యేకత ఉంది. దేవుడు ఈ స్థలానికి చాలా ప్రత్యేకతనిచ్చినాడు. ఆ ప్రత్యేకతను ఇవ్వటానికి, ఆ స్థలం ఇవ్వటానికి దేవుడు ఒక వ్యక్తి మనస్సును ప్రేరేపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి శ్రేష్టమైనది ఇవ్వటానికి దేవుడు ఒక వ్యక్తిని ప్రేరేపించాడు. ఆ వ్యక్తి పేరు ఓర్నాను అని అర్థమైందా? ఆ వ్యక్తి పేరు ఓర్నాను. చెప్పండి, ఓర్నాను. ఏం పేరు సుగ్నమ్మ? ఓర్నాను. పూర్ణాలు కాదు, ఓర్నాను. మళ్ళీ లేనిపోయింది. అది కాస్త అక్షరం పుల్లైన అటైనా ఇటైనా అది అర్థం మారిపోయింది, దాని యొక్క విధానం మారిపోయింది. దావీదు తనకు జరిగినటువంటి యొక్క నష్టముల విషయమై దేవుని దగ్గర విచారణ చేస్తూ వస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయనకు ఒక మాట సెలవిచ్చాడు, ఒక ఆలోచన కలుగజేశాడు. రే నాయనా దావీదు, నీవు చేసిన తలంపును బట్టి నీ మనుషుల 70,000 మంది చనిపోయారు. ఎంతమంది? ఒకరు కాదు, ఇద్దరు కాదు, 70,000 మంది చచ్చిపోయారు. ఈ తెగులు ఆగిపోవాలి అంటే నీవు సమాధానపరిచేటువంటి బలి, అలాగే బలిపీఠము నా కొరకు నీవు కట్టాలి అని దేవుడు దావీదుకు చెప్పాడు. చూద్దాము, వాక్యాన్ని చదువుకుందా. దేవుని వాక్యాన్ని మనము చూద్దాము. మొదటిగా మొదటి దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము. కొన్ని మాటలు చక్కగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 21వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. యెబూసీయుడైనటువంటి ఓర్నాను, ఆ మాటను జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం, అండర్లైన్ చేయండి. యెబూసీయువాడి అయిన ఓర్నాను కళ్ళమందు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టుటకై దావీదు అచ్చటికి వెళ్ళవలనని దావీదునకు ఆజ్ఞనియమని యెహోవా దూత గాదునకు సెలవీయగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరండి ఈయన? ఎవరైనా సరే, ఇప్పుడు 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయములో నుండి కొన్ని మాటలు మీకు చూపిస్తాను. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. కావున గాదు దావీదునొద్దకు వచ్చి ఇట్టి సంగతి తెలియచెప్పాను, నీవు దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 303 నెలలు పారిపోటుకు ఒప్పుకుందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వాణ్ణి నేవలనని యావత్తు రమ్ము నిశ్చయించి తెలియచెప్పమనెను.
అందుకు దావీదు, నాకేమి తోచుచున్నది, గొప్ప చిక్కులలోనున్నాను, యెహోవా బాహు వాత్సల్యము గలవాడు గనుక మనుష్యుని చేతుల్లో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుము గనుక అని గాదుతో అనెను. ఇక్కడ చూస్తూ ఉన్నట్లయితే ఈ తెగులు రావటానికి కలిగినటువంటి కారణము, ఈ తెగులు రావటానికి కలిగినటువంటి కారణం ఏంటి అంటే, దావీదు ఏం చేస్తూ ఉన్నాడంటే, అక్క లేకుండా, అక్క నిద్రబాబాక, అమ్మాయి అమ్మా నిద్రబామాక, చక్కగా అనుకున్నా, సరిగ్గా కూర్చో అక్క, వందనాలు, సరిగ్గా కూర్చో, నిద్రబాబాకన్నా. వినండి, ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు దావీదు మొట్టమొదటిసారిగా తన దగ్గర ఉన్నటువంటి సైన్య బలమును లెక్కించటానికి ఇష్టపడ్డాడు. దేవుని దృష్టికి మరి విరుద్ధమైనటువంటి తలంపులను యోచించి ప్రతి సమయము శత్రువు మీద దావీదుకు దేవుడు యుద్ధం చేస్తున్నప్పుడు వల్ల శత్రువు మీద దావీదునకు దేవుడు విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. దావీదుకు ఉన్నటువంటి మనుష్యుల బలమును దేవుడు అంచెలంచెలుగా విస్తరణలోనికి తీసుకుని వెళ్తూ వస్తూ ఉన్నాడు. కానీ మొట్టమొదటిసారిగా తాను చేసినటువంటి నిర్ణయమును బట్టి, తాను కలిగిన నిర్ణయమును బట్టి తీసుకురాబడినటువంటి ఆ తెగులులో జరిగిన నష్టం ఏంటంటే 70,000 మంది మరణించారు. యెహోవా దూత ఖడ్గము చేతబట్టుకుని ఆ తెగులు మనుష్యుల మీదకి, అనగా సైన్యము మీదకి అది విడుదల చేయబడినప్పుడు ఎంతమంది నష్టం కలిగిందండి? 70,000 మంది సైన్యాన్ని దావీదు కోల్పోయారు. ఈ తెగులునకు పరిష్కారము కావాలి, ఈ తెగులునకు శాప విముక్తి కావాలి అని యోచించి ఏం చేశాడంటే, యెబూసీయుడైనటువంటి ఓర్నాను కళ్ళం యుద్ధకు దావీదు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు అన్న? ఎక్కడికి వెళ్ళాడు చెప్పాలి. ఓర్నాను ఉన్నటువంటి ఆ పొలంలోనికి, లేదా ఆ కళ్ళంలోనికి, లేదా ఆ స్థలములో దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఉన్నటువంటి స్థలము నేడు యెరూషలేముగా పిలువబడుతూ మందిరముగా కనపడుతున్నటువంటి ఆ స్థలమే నేడు మనకు రుజువుగా ఉన్నది. 70వ శతాబ్దంలో మరి మహమ్మదీయులు వారు యుద్ధంలోకి వచ్చినప్పుడు అంతా కూడా ఆ నాశనాన్ని చేశారు. మందిరాన్ని పడగొట్టి, సొలొమోను కట్టిన మందిరాన్ని పడగొట్టి వారు అక్కడ మసీదును కట్టారు. అయితే గమనించి మరి కోరుతారు, అది మన చరిత్ర చెప్తూ ఉంది. ఇక్కడ గమనిస్తూ ఉన్నట్లయితే 24వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం 15వ వచనం, అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయమును మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాని నుండి బెర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. ఎంతమంది అండి అంటే మనకు అర్థం అవ్వాలి అంటే, జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, పై భాగము నుండి కింద భాగము వరకు ఆ సరిహద్దు, లేకపోతే ఆ ప్రాంతం అంతటి ఆ వైశాల్యతలో ఎంతమంది మృతి నొందారు తెగులు వలన అంటే 70,000 మంది. దానికి కలిగిన కారణం ఏంటి అనగా, దావీదు దేవుని యొక్క ఆలోచన కలిగి ఉండవలసినది బదులుగా సొంత ఆలోచన కలిగి మనుష్యులను లెక్కించడానికి ఇష్టపడ్డాడు. దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో కార్యం చేయాలని ఆశిస్తూ ఉన్నప్పుడు మన జ్ఞానాన్ని ఉపయోగించడానికి ఇష్టపడుతూ ఉంటాం. తద్వారా ఏమవుతుంది అంటే, మన జ్ఞానము ఉపయోగిస్తూ ఉండటానికి ప్రయత్నం చేస్తే మనకంతటికి మనమే కీడు నష్టాన్ని కొని తెచ్చుకునేటువంటి ప్రజలముగా ఉంటాం. అది ఎందుకైనా అది క్షేమకరమైనటువంటి ప్రయత్నము కాదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎల్లప్పుడూ వినండి, మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవుని నిర్ణయము మీద మనము ఆధారపడేటువంటి వారముగా ఉండగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం హల్లెలూయా. ఏమండి, అర్థమవుతుందా? దావీదు తీసుకున్న ఒక్క నిర్ణయమును బట్టి ఎంతమంది చనిపోయారు? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. తెగులు చేత ఎంతమంది? 70,000 మంది. అమ్మో, ఆ తెగులు మన దేశం మీదకి వస్తే ఏమైంది? దేవుడు అనేక సందర్భోచితముగా ప్రజలకు
జ్ఞానము కలుగు చేయటానికి అనేకమైన విపత్కరమైన పరిస్థితులు గుండా నడిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తున్నారు? జ్ఞానం లేక నశించిపోతూ. సామెతలు 11లో మనం చదువుకున్నట్లుగా గడిచిన వారము ఏం చేస్తున్నారంటే అండి, భయం లేక హృదయంలో చెడు కార్యాలు చేయటానికి ఇష్టపడతా ఉన్నారంట. ఆ మనసు దేవుడు మనలో నుంచి తొలగించును గాక. ఆమె శబ్దం గట్టిగా, ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు వాక్యంలోనికి వద్దాం. 70,000 మంది మృతునందిరి. 16వ వచనం, అయితే దూత యెరూషలేముకు పైన హస్తము చాపి నాశనము చేయబోనప్పుడు యెహోవా ఆ కీడును గురించి సంతాపం ఉంది. అయితే చాలు, నీ చెయ్యి తీయమని జనులు నాశనము చెయ్యు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా దూత యెబూసీయుడైనటువంటి ఆ అరానోయ యొక్క కళ్ళెము దగ్గర నుండగా. 18వ వచనంలోనికి వెళ్దాం. 17 నుంచి చదువుకుందాం. దావీదు జనులు నాశనము చేత దూతను కనుగొని యెహోవాకు ఇలాగ ప్రార్థించెను, చిత్తగించుము, పాపం చేసిన వాడు నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడు నేనే, గొర్రెల వంటి వీరేమీ చేసిరి, నన్ను నా తండ్రి ఇంటి వారిని క్షమించుము. 18వ వచనం చదువుకుందాం. 18వ వచనం, ఆ దినమున గాదు దావీదు నొద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైనటువంటి అరణాని యొక్క కళ్ళెములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించమని అతనితో చెప్పగా, దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయి అరోన రాజును అతని సేవకులను అతని దావునకు వచ్చుట చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారం చేసిన ఏలినవడగు రాజునకు, నీవు నీ దాసుడువైన నా యొద్దకు వచ్చిన నిమిత్తమేమని అడుగగా, దావీదు ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టుటకు నీ యొద్దకు ఈ కళ్ళమును కొనవలని వచ్చి తిన్ననెను. అంటే గమనించమని కోరుతా ఉన్నాను. దావీదు ఇందాక ఇంకొక పేరు చదువుకుందాం, యోర్నాను అని. మరి దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం. ఓర్నాను అన్న ఆ మాట అయినా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ మాట, ఈ అర్థం రెండు ఒకటే. ఓర్నాను అంటే అన్న యెషన్న ఇటు జరుగు. ఓర్నాను అంటే సంతోష గీతము. ఏంటండి? సంతోష గీతము లేదా పాట. ఆయన జీవితాన్ని గమనిస్తే ఈ యొక్క యెబూసీయుడి యొక్క జాతికి లేకపోతే ఆ యొక్క వంశమునకు చెందినటువంటి వారు ఎటువంటి ప్రజలంటే, దేవునికి ఏమండి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసే ప్రజలుగా ఉన్నారు. యెబూసీయుడైనటువంటి యొక్క విధానముకు చెందిన ప్రజల మనస్తత్వం ఎట్లా ఉన్నదంటే, దేవునికి తిరుగుబాటు మనస్తత్వము. నీ మనస్తత్వం దేవునికి ఎట్లాగుంది? నీవు దేవునికి ఎట్లాగా కనపడుతున్నావు? నీ ప్రవర్తన తిరుగుబాటు ప్రవర్తనలో ఉంటున్నావా? శ్రేష్టమైనది దేవునికి ఇచ్చేటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నావా, జీవిస్తున్నావా? ఒకసారి ఆలోచన కలిగి ఉండవలసిందిగా ప్రభుపేట మీకు మనం చేస్తామునా. ఎవరి యొక్క యెబూసీయులు అని మనం గనక గమనించినట్లయితే, ఈ వంశావళిని మనం గమనిస్తే ఆది కాండము 10వ అధ్యాయము 15వ వచనంలో మనం అక్కడ చూడగలుగుతాం. యెబూసీయులను అని ఆ మాట అక్కడ వాడబడుతుంది. ఆ యెబూసీయుల యొక్క ఆ సంతతి వారైనటువంటి వారిని మనం గమనిస్తున్నప్పుడు అమోరీలు, గిరిషీయులు, హివీయులు, అర్కీయులు, సినీయులు, అర్వాదీయులు, సెమారీయులు, హవతాయిలు అని అక్కడ పేర్లన్నీ ఉన్నాయి. ఎవరిళ్ళంటే దేవునికి తిరుగుబాటు మనస్సు కలిగినటువంటి వారు. అరే, తిరుగుబాటు మనస్సు కలిగిన వాడు దేవునికి బలిపీఠము కట్టడానికి, దావీదుకి స్థలం ఇవ్వటానికి ఆయనకి మనస్సు కలిగిందా? చెప్పండి, కలుగుతుందా?
తిరుగుబాటు మనసు కలిగిన ఆ వ్యక్తి దేవుని యొక్క శాపము తొలగిపోవటానికి, దావీదుకి ఆ దేవుని యొక్క నామమున బలిపీఠము కట్టడానికి, స్థలం ఇవ్వటానికి ఆ వ్యక్తికి మనసు కలిగిందా? కలిగింది. చూద్దాం, దేవుని వాక్యం మనకి నేర్పిస్తూ ఉన్నటువంటి కొన్ని విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకుందాం. ఓర్నాను అంటే సంతోష గీతం. కొన్ని మాటలు మనము ఓర్నాను గురించి మనం నేర్చుకుందాం. జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి. ఓర్నాను గురించి అనేకమైనటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు ఉన్నాయి. ఈ ఓర్నాను గురించి మనం చూస్తే, దావీదుకు మందిరమును కట్టడానికి, బలిపీఠము కట్టడానికి, సమాధార్థమైనటువంటి బలులను నడిపించడానికి, స్థలము కొరకు అడగటానికి వెళ్ళాడే దావీదు. ఆ వ్యక్తి ఎవరంటే ఓర్నాను. ఎవరండి? ఓర్నాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయంలోనికి మనం ఇప్పుడు వద్దాం. చక్కగా ఆ మాటలు మనం చదువుకుందాం. 1వ దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనం. ఓర్నాను అప్పుడు గోధుమలను నూర్చుకుండెను. అతడు వెనుకకు తిరిగి దూత చూచినప్పుడు అతనితో కూడి ఉన్న అతని 4 కుమారులను దాగుకొనిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఓర్నాను అనేటువంటి ఈ వ్యక్తికి దేవుని భయము తెలుసు. మొదటిది చూస్తూ ఉన్నప్పుడు మనకి ఈ ఓర్నాను జీవితము నుండి మనము నేర్చుకోదలసినటువంటి పాఠం ఏంటంటే, నిజమైనటువంటి దేవుని పట్ల విశ్వాసము, భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాడు ఈ యొక్క ఓర్నాను. ఏం కలిగి ఉన్నాడండి? విశ్వాసము, భయభక్తులు కలిగిన వాడు ఓర్నాను. ఈ మాటను జాగ్రత్తగా వినండి. రాసుకునేటువంటి వారు రాసుకోండి. మొదటిది, ఆయన జీవితమును మనకు నేర్పిస్తున్నటువంటి విషయం ఏంటి అంటే, నిజమైన దేవుని పట్ల ఆయన భయభక్తులు కలిగి విశ్వాసమును కనపరిచినటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని దూత ఆయన యొద్దకు రాగానే ఏం చేస్తాడో తెలుసా? ఆ దేవుని యొక్క సన్నిధిని గౌరవించి అతని యొక్క కుమారులు ఏం చేశారంటే దాక్కున్నారు. ఆయన ప్రసన్నతను, ఆ యొక్క దూత మహిమను వారేం చూడలేక వారేం చేశారు? దాక్కున్నారు. మొట్టమొదటిగా చూస్తున్నప్పుడు ఈ జీవితం నుండి మనకు నేర్పించేటువంటి ఒక పాఠము, దేవుని పట్ల, నిజమైన దేవుని పట్ల, చెప్పండి, నిజమైన దేవుని పట్ల విశ్వాసము, చెప్పాలి, విశ్వాసము, భయభక్తులు కలిగిన వాడు ఓర్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి విశ్వాసము, భయభక్తులు దేవుడు మనకి నేర్పించును గాక. ఆమెన్ చెప్దాం అందరం కూడా. ఆమెన్, హల్లెలూయా. రెండవ విషయం చూస్తూ ఉన్నప్పుడు, ఈయన పేరుకి ఎబీసీడు. ఈయన ఎక్కడికి చెందినటువంటి వాడు? ఏ ప్రాంతానికి చెందినటువంటి వాడు? యెబూసీయుడు అయినప్పటికీ కూడా విధేయత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. 21వ వచనం మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, దేవుని దూత ఆయన యొద్దకు రాగానే విధేయత కలిగి, దేవుని సన్నిధికి విధేయత చూపించి అతని కుమారులందరూ కూడా ఏం చేశారు? వారు చెప్పాలి, ఏం చేశారు? దాక్కున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువుకుందాం, ఆ మాటని చదువుకుందాం. ఓర్నాను అప్పుడు గోధుమలను నూర్చుచుండెను. అతడు వెనుకకు తిరిగి దూతను చూచినప్పుడు అతనితో కూడా ఉన్న అతని కుమారులను దాగుకొనిరి. ఎందుకు దాక్కోవలసినటువంటి పరిస్థితి కలిగింది అంటే, దేవుని దూతకు వారు భయపడి విధేయత చూపి వారు ఆ స్థలము నుండి దాక్కొనవలసినటువంటి అవసరత కలిగింది. మూడవదిగా గమనిస్తూ ఉన్నప్పుడు, తన 4 కుమారులతో కూడా దేవుని ఎడల భయభక్తులు కనపరిచాడు. ఎలా?
తన కుటుంబం అంతటితో దేవునికి భయభక్తులైన చూపించాడు. ఈ రోజున మన కుటుంబాలు దేవునికి భయభక్తులు కలిగినటువంటి కుటుంబాలకు ఉంటున్నాయా? యెబేషీని యొక్క జాతికి చెందినటువంటి వాడు ఓర్నాను వ్యతిరేక స్వభావికుడు, తిరుగుబాటు మనస్తత్వము కలిగినటువంటి వ్యక్తి. ఆ తెగకు చెందినటువంటి వాడుగా ఉన్న దేవుడంటే భయం కలిగి ఉన్నాడు. దేవుని దూత కనపడగానే తనతో పాటుగా తన కుమారులు కూడా కలిసి ఏం చేస్తున్నాడు? విధేయత చూపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితాలలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉన్నా, ఎన్నో నూతనమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నా, మనం ఎందుకని దేవునికి విధేయత చూపించలేని వారముగా ఉంటా ఉన్నా? ఎందుకని భక్తిని మనము చూపించలేనటువంటి వారముగా ఉంటా ఉన్నా? ఎందుకని విశ్వాసమును మనము పూర్ణముగా కలిగి ఉండలేనటువంటి వారముగా ఉంటున్నామో ఒకసారి మనము పరిశీలన చేసుకుందాం. ఒకసారి మనం ప్రశ్న కలిగి ఉందాం. పరిస్థితులు ఎన్నో వస్తూ ఉంటాయి, ఎన్నో ప్రతికూలతలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అయినా మన విశ్వాసాన్ని, మన భక్తిని మనము అది పోగొట్టుకునేటువంటి వారముగా మనము ఉంటే ఏమవుతుంది? దేవుని యొక్క మహనీయమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో మనము పొందుకునే వారముగా ఉండలేము, అనుభవించే వారముగా ఉండలేనటువంటి వారముగా ఉంటాం. ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు దావీదు చేసినటువంటి యొక్క అనాలోచన పనిని బట్టి తన మనుష్యులకు నష్టము కలిగింది. ఆ నష్టము, ఆ తెగులును, ఆ శాపము తొలగిపోవటానికి దావీదుకు దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన చూస్తూ ఉన్నప్పుడు ఓర్నాను కళ్ళంలోనికి వెళ్ళి ఆయన స్థలాన్ని కొనటానికి దావీదు అడిగాడు. అయ్యా, నీ స్థలములో దేవునికి బలిపీఠం కట్టాలి. సుగుణమ్మ విను, ముందు జరు. నీ స్థలములో దేవునికి బలిపీఠము కట్టాలి, నీ స్థలములో దేవునికి ఆలయము నేను కట్టాలి, నీ స్థలాన్ని నాకు ఇస్తావా అని దావీదు యోర్నాను అడిగాడు. ఇప్పుడు యెరూషలేములో మనకు కనపడుతున్నటువంటి ఆ యొక్క మందిరం ఉన్నదే, ఆ యొక్క టూమ్ కనపడుతుంది చూసా. ఆ స్థలానికి అసలైన యజమాని ఎవరంటే యోర్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇందాక మీరు ఒక ఫోటో చూశారుగా, ఒక ఫోటో చూశారు. యెరూషలేములో కనపడుతున్నటువంటి ఎత్తైన ప్రాంతంలో కట్టబడి ఎక్కడి నుండి చూసినా ఆ యొక్క టూమ్ పైన బంగారు ఆకారంలో కనపడేటువంటి ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఆ మందిరము కనపడుతుంది. దానికి ఆ స్థలానికి అసలు ఓనర్ ఎవరు? ఓర్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, నీ ఇంటికి నువ్వు నిజమైన ఓనర్ నువ్వేనా? మీ ఇంటి స్థలానికి నువ్వేనా హక్కుదారుడివి కాదా? ఏదైనా నీ స్వాత్యానికి నీవే హక్కుదారుగా ఉండడానికి ఇష్టపడతావు లేదా? నా మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వేరే వారిదైనా నీవు దాన్ని ఏం చేస్తావు? దానికి ఎంత వెలైతే చెల్లించాలో అంత చెల్లించి అది నీ స్వాత్యముగా నీకు అధికారం ఉండేటట్లుగా దాన్ని నువ్వేం చేస్తావు చెప్పాలి. సుగుణం ఏం చేస్తావు? వేరే వాళ్ళ దగ్గర స్థలం కొన్నావు, డబ్బులు ఇచ్చి, వరనే కాదు డబ్బులు ఇచ్చి కొన్నావు, నాకు తెలుసు నువ్వు మంచిదాన్ని, డబ్బులు ఇచ్చి కొన్నావు. నీ పేరు మీదకి రావడానికి ఏం చేస్తావు? దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తావు. అది ఇతరులకు స్వాత్యముగా పోవటానికి నువ్వు అనుమతించవు. ఆ స్థలం ఏవుదంటే పలానా వ్యక్తిది అని అందరికీ కూడా గుర్తుగా ఉండేటట్లుగా దాన్ని ఏం చేసింది? అది పలానా సుగుణమ్మది, ముట్టుకున్నారు ఇంకేం లేదు అన్నట్లుగా అందరికీ తెలిసేటట్లుగా ఏం చేస్తావు? గుర్తింపుగా చేస్తావు. ఇక్కడ గమనిస్తున్నప్పుడు దావీదు ఏం చేశాడంటే యోర్నాను అడిగాడు. అయ్యా, ఆ మాట చదువుకుంటే చాలా చక్కగా ఉంటుంది. 22వ వచనం, ఈ తెగులు జనులను విడిచిపోనట్లుగా ఈ కల్లపు ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠము కట్టుటకై దాన్ని నాకు తగిన క్రయము నాకు ఇమ్మని దావీదు ఓర్నానుతో అనగా ఏమన్నాడండి? అయ్యా, నీ స్థలములో నేను దేవునికి బలిపీఠం కట్టడానికి నీ స్థలము ఎంత విలువైతే ఉంటుందో ఆ విలువ నేను చెల్లిస్తాను, నాకు అమ్ముతావా అని అడిగాడు. ఈ ఓర్నాన్ ఏమంటాడు? అయ్యా,
నాకేమి చెల్లించి మాకు నువ్వు ఊరకనే తీసుకో అని అన్నాడు. కానీ ఇక్కడ చదువుదాం ఈ మాట, బాగా మరలా చదువుకుందాం. ఓర్నాను రాజైన నా ఏలినవాడ, దానిని తీసుకుని తన దృష్టికి అనుకూలమైనట్లు చేయించును గనుక ఇదిగో దహన బలులకు ఎడ్లు కట్టెలకై నురుపిడి సామాగ్రిని, నైవేద్యమునకు గోధుమ పిండి ఇదంతయు నేను ఇచ్చేదనని దావీదుతో నేను ఏమంటున్నాడు? ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు గోధుమలను నూడ్చుకుంటున్నాడు. అంటే ఈ యొక్క ఓర్నాను వ్యక్తిగతంగా పని చేసేటువంటి వాడు, కష్టపడేవాడు. ఎలీషా 12 అరకలు దున్నుతా ఉన్నాడు. ఎన్ని? ఆయనకి ఎంత ఉందో తెలిసి ఆస్తి ఇంచుమించుగా 260 ఎకరాలు ఉంది ఆయనకి. ఎన్ని ఎకరాలండి? 1 కాదు 2 కాదు. ఇప్పుడు 1 ఉంటేనే మామూలుగా పై సొక్క పైన ఉంటుంది, కింద బట్టలు ఉన్నా కానీ బట్టలు ఉన్నట్లు ఆయనకి. ఏదైనా దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవునికి పని విషయమై కష్టతత్వపు మనస్సు కలిగినటువంటి వ్యక్తి ఈ యొక్క ఓర్నాను. ఒక సామెత చెప్తారు, కాయలు కాసే చెట్టుకే పూర్తి చేయండి అండి. కాయలు కాసే చెట్టుకి ఏమైంది? దెబ్బలు తగులుతాయి. ఎందుకు? మీకు అర్థం అంటే ఒక మాట చెప్తాను. ఇప్పుడు మనకు ముందు మామిడి చెట్లు కనపడుతున్నాయి కదా, 1-2 నెలలు గడిచిన తర్వాత ఎండాకాలం వస్తుంది. ఇక్కడ తిరిగే పిల్లలకి సెలవులు వస్తాయి. ఒక్కొక్కటి చేతులు రాళ్ళు కనపడతాయి. ఇంట్లో ఎవరు లేనప్పుడు ఏం చేస్తారు? అబ్బా కాయలు ఎంత బాగున్నాయిరా అని చెప్పి, అది తినటానికి పనికి రాకపోయినా ఏం చేస్తారు? ఆశ వాళ్ళు కలిగి కొట్టే పనులను ఉంటారు. దేనికి పనికిరాదు అది. ఏ చెట్టో కూడా వాడికి. ఎందుకు మాట చెప్తున్నానంటే, కష్టపడి మనస్సు కలిగినటువంటి వారికి దేవుడు పనిని అప్పగిస్తాడు. హల్లెలూయా. నీవు దేవుని కొరకు కష్టపడాలి అన్న మనస్సు ఉంటే దేవుడు నీకు కష్టపడే మనస్సును దయచేయునుగాక. కష్టించే మనస్సు కలిగినటువంటి వారు ఎంత కష్టపడుతూ ఉంటే దేవుడు అంత ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నీవు నష్టపోయినా, ఏమండి మోసగించబడినా ఏం భయపడమాక. కష్టపడే మనసు నీలో ఉంది. సాధ్యపరచగలుగుతాను, నేను సాధిస్తాను, దేవుడు నాకు మేలు చేస్తాడన్న విశ్వాసం నీలో ఉంది కనుక దేవుడు నీకు మేలు చేస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇక యోర్నాను యొక్క మనస్సును చూస్తూ ఉన్నప్పుడు ఆయన పొలంలో లేకపోతే ఆ కళ్ళెంలో ఏం చేస్తున్నాడంటే గోధుమలను ఆయన చల్లిస్తూ ఉన్నాడు, గోధుమలు కొడుతూ ఉన్నాడు. అంటే అక్కడికి రాజైన దావీదు వెళ్ళి, అయ్యా ఈ స్థలంలో బలిపీఠం కట్టాలి, రుసుమునకు నీవు ఈ స్థలము నాకు అమ్ము అన్నప్పుడు, అయ్యా నీవు దేవుని కొరకు బలిపీఠం కడతానంటే నేను ఇవ్వాలనుకుంటున్నటువంటి నా యొక్క కానుకను ఇదిగో నువ్వు చూడు అని చెప్పని ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడ మనం చూద్దాం. స్థలాన్ని ఇస్తూ ఉన్నాడు. అలాగే శ్రేష్టమైనటువంటిది కూడా దేవుని కొరకు ఆయన సమర్పిస్తున్నాడు. రాజైన ఏలినవాడ, దానిని తీసుకొని తన దృష్టికి అనుకూలమైనట్లుగా చేయును గనుక ఇదిగో దహన బలులకు ఎడ్లును నేను ఇస్తాను, ఇంకా కట్టెలకైనా నూర్పిడి సామాగ్రిని నేను ఇస్తాను, నైవేద్యమునకు గోధుమ పిండిని నేను ఇస్తాను, ఇదంతయు నేను ఇచ్చేదని దావీదుతో చెప్తా ఉన్నాడు ఈ యొక్క ఓర్నాను. అయ్యా బలిపీఠం కడుతూ ఉన్నప్పుడు దేవునికి ఆ యొక్క బలిపీఠం ప్రతిష్ఠ చేస్తుంటున్నటువంటి క్రమంలో ఏది అవసరమో నేను ఇవ్వటానికి, శ్రేష్టమైనది నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ విత్తనము దేవునికి శ్రేష్టమైనదిగా ఉండాలి, నీ అర్పణ దేవునికి శ్రేష్టమైనదిగా ఉండాలి. మనము దేవునికి ఇచ్చేది ఎలాగుండాలండి? చెప్పాలి, ఎలాగుండాలి? శ్రేష్టమైనదిగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి జనవరి మాసంలో వచ్చేటువంటి జనవరిలో 27, 8, 9, 27, 28, 29 ఇంచుమించుగా కాక 29, 30, 31 అనుకుంటా ఈ తారీఖుల్లో ఒక మరి 2 దైవజనులను మరి ఆ మీటింగ్ విషయమే మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. గడిచిన వారం కూడా చెప్పాను నేను. ఒక దైవజనులు మరి బాగా పరిచయమైనటువంటి దైవజనులు, రెండవ దైవజనులు చూస్తూ ఉన్నప్పుడు మరి ప్రవచన స్వస్థత మరి ఆ యొక్క అభిషేకం కలిగినటువంటి దైవజనులు. ఆయన
ఏమండి ఆయన వాక్యం అందిస్తున్నటువంటి ఆ క్రమంలో బేతేల్ అనేటువంటి పరిచర్యను ఆయన చూస్తూ ఆయన వచ్చినప్పుడు ఒకే మాట దైవజనుడు ప్రవచన రీతిగా చెప్పాడు, శ్రేష్టమైనది దేవునికి మనము ఇవ్వాలి అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశాడు? కయ్యోను హేబేలు చూస్తూ ఉన్నప్పుడు కయ్యోను ఏం చేశాడు చెప్పండి? హేబేలు అంటే మనం ఏ పరిస్థితిలో మనం ఆలోచన చేస్తున్నామో మనము మనస్కరించి ప్రశ్న కలిగి ఉండాలి. దేవుని యొక్క వాగ్దానము పట్టుకున్న యాకోబు, అబ్రహాము ఆశీర్వాదము ఎవరి మీదకి వచ్చింది? ఇస్సాకుకు వచ్చింది. ఇస్సాకు ఆశీర్వాదము ఏసాబుకు వచ్చిందా? రాలా, యాకోబుకు వచ్చింది. ఆ యాకోబు వాగ్దానమై ఉన్నటువంటి బేతేలు యొద్దకు వచ్చినప్పుడు ఆ స్వాత్యమైన దేవుని ఆశీర్వాదం పట్టుకున్నాకే ఆయనను దేవుడు గొప్ప వ్యక్తిగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈయన దేవుని వాగ్దానము పట్టుకున్నాడు. ఓర్నాను రాజుతో చెప్తాడు, అయ్యా ఆ తెగులు ఆగిపోవటానికి నేను ఏమి చేయటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను, నా స్థలం నీవు ఊరకనే తీసుకో పర్వాలేదు అని అన్నా. ఏమన్నాడు దావీదు? లేదు లేదు లేదు, దానికి నీవు ఎంతో చెప్తే నేను దానికి వెల చెల్లిస్తాను అని చెప్తాను. చదువుకుందాం ఎంత వెలను ఆయన చెల్లించాడు. రాజు అయినటువంటి దావీదు అట్టు కాదు, నేను నీ సొత్తు ఊరక తీసుకుని యెహోవాకు దహన బలి అర్పించాను, న్యాయమైనటువంటి క్రయధనం ఇచ్చి దాన్ని తీసుకుందునని ఓర్నానుతో చెప్పి ఈ భూమికి 600 తులము గల బంగారము అతనికి ఇచ్చాను. ఎంత ఇచ్చాడంట? 600 తులముల బంగారం. అంటే ఎంతండి? చెప్పండి, నాకు తెలియదు అది, నాకు పెద్దగా ఐడియా లేదు. సరే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దావీదు ఎంత ఇచ్చాడంట? 600 తులముల బంగారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము, అక్కడ దావీదు ఏం చెల్లించాడో కూడా మనకు అక్కడ రాయబడి ఉంటుంది. వెండి చెల్లించాడు. రాజు నేను ఇలాగ తీసుకును, వెల ఇచ్చి నీ యొద్ద కొనదును, వెల ఇయ్యక నేను తీసుకుని దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించడని ఔర్నాతో చెప్పి ఆ కళ్యమును 780 తులముల వెండికి కొనెను. 780 తులముల వెండికి కొనెను. అంటే ఎంతండి? 78 తులాల వెండితో, అంతేనా? 600 తులాల బంగారం ఇచ్చాడు. ఇంకెంత ఇచ్చాడు చూడండి. శ్రేష్టమైనది దావీదు దేవుని కొరకై ఆ స్థలమును దేవునికి ప్రతిష్ఠించటానికి అంత చెల్లించాడు. హల్లెలూయా. నీకు నాకు మనకి శ్రేష్టమైనటువంటి విమోచన ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువు తన ప్రాణాన్ని ధారపోసాడు. హల్లెలూయా. తన రక్తాన్ని, అమూల్యమైనటువంటిది, ఏ రక్తము పవిత్రమైనది కాదు కానీ ఆయన రక్తమే అమూల్యమైనది, నిష్కలంకమైనది, నిర్దోషమైన ఆ రక్తమును మన కొరకు ఆయన ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేశాడు అంటే నేల మట్టుకు వంగి నమస్కారం చేశాడు. ఓర్నాను దావీదుని చూసి, అయ్యా దావీదా, అయ్యా రాజుగారు, మీకు ఏది కావాలంటే అది నేను ఇస్తాను, నేను సిద్ధంగా ఉన్నాను. అవండి, దేవునికి నీవు ఇచ్చే విషయంలో నువ్వు ఏ మనసు కలిగినా. చాలామంది పేద పలుకులు పలుకుతారు. పేద పలుకులు, అయ్యా నా దగ్గర ఏముంది దేవునికి ఇవ్వటానికి. నీ విత్తనము అది దీవెనకరంగా ఉండాలి అని నువ్వు ఆలోచిస్తూ ఆశపడుతూ ఉంటే కృతజ్ఞత చెల్లించి దేవునికి అది శ్రేష్టమైన ఘనమైనదిగా నువ్వు విత్తినప్పుడు దాని ఫలము నీ జీవితంలో గొప్పగా నీవు చూస్తావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ ఓర్నాను కళ్ళము దేనికి ఉపయోగకరమైనటువంటి రీతిగా కనపడుతూ వస్తూ ఉన్నది అంటే దావీదు మందిరము కట్టడానికి ఇష్టపడ్డాడు.
దేవునికి ఆలయం కట్టడానికి ఇష్టపడ్డాడు. నాతాను ప్రవక్తతో చెప్పాడు, అయ్యా అయ్యా అయ్యా, దేవుని కొరకు నేను ఒక ఆలయాన్ని కట్టాలనుకుంటున్నానయ్యా, ఇదిగో నాకు ఈ ఆలోచన కలిగింది, ఏమంటావు నీవు అన్నప్పుడు, సరే మంచిదేగా, నీకు మనసు కలిగినట్టుగా నువ్వు చెయ్యి అన్నాడు. నాతాను ప్రవక్త వెళ్ళిపోయాడు. దేవుడు మరలా మాట్లాడాడు నాతాను ప్రవక్తతో, అయ్యా దావీదు కట్టడానికి నేను ఒప్పుకోను, ఎందుకంటే యుద్ధములు చేయటం వలన తన యొక్క చేతులంతా కూడా రక్తమయముగా అయినాయి కనుక తన కడుపున లేకపోతే తన గర్భం నుండి పుట్టినటువంటి కుమారుడైనటువంటి సొలొమోను ద్వారా నేను మందిరాన్ని కడతానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదునకు ఎప్పుడైతే ఈ మాట తెలియచేయబడిందో, సొలొమోను మందిరము కట్టేటువంటి ఆ క్రమము వరకు కూడా, ఆ సమయం వరకు కూడా దావీదు ఏం చేస్తాడు తెలుసా? కావాల్సినటువంటి యొక్క సమస్తాన్ని దేవుడు సొలొమోనుకు, ఆ మందిర నిర్మాణం కొరకు దావీదు సొలొమోనుకి సమకూర్చి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నప్పుడు ఒక మాట నేను చక్కగా రాసుకున్నాను. దేవునికి ఇచ్చుటకు సంతోషించినటువంటి వాడు యోర్నాను ఏం చేశాడు? దేవునికి ఇచ్చేటువంటి విషయంలో సంతోషించిన వాడు యోర్నాను. సంతోషంగా దేవునికి ఇస్తున్నావా? ఇదే ఉంది నా దగ్గర, నేను ఎలా ఇవ్వాలి దేవునికి? 2 నాణ్యములు కలిగినటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక దినాన కానుక పెట్టె దగ్గర కూర్చున్నాడు. యేసు ప్రభువారు చూస్తున్నాడని అందరూ వారి శక్తి కొలది వినాలి, సామర్థ్యం కొలది వారు కానుకను వేస్తూ ఉన్నప్పుడు 2 నాణ్యములు కలిగినటువంటి స్త్రీ చాలా దుఃఖ మనస్సు కలిగి, వేదనతో కృతజ్ఞత మనస్సు కలిగిన 2 కాసులను ఆమె కానుక పెట్టెలో దేవుని కొరకు సమర్పించినప్పుడు, ఆమె దేవుని రాజ్యంలో వెతికినప్పుడు ఆమెను గురించి ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. ఏంటో తెలుసా? మీ అందరికంటే ఆమె ఇచ్చినటువంటిది శ్రేష్టమైనదని. హల్లెలూయా. మనము దేవునికి ఇచ్చే మనస్సు ఎలా ఉండాలంటే శ్రేష్టమైనది ఇచ్చేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు మనస్సును కలుగు చేయునుగాక. హల్లెలూయా. మన ఆర్థికమైనటువంటి ద్వారములు తెరవబడాలి అంటే దేవుని పరిచర్యలో, దేవుని రాజ్యంలో మనము విత్తనాన్ని విత్తాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటండి మాట్లాడటం లేదు? అర్థం కాలేదా? ఈ యోర్నాను దేవుని పని కొరకు, దేవుని మందిరము కొరకు ఏం చేశాడు? తాను ఇష్టపూర్వకముగా దాన్ని ఊరకని ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. అంటే శ్రేష్టమైనది దేవునికి ఇవ్వటానికి యోర్నాను మనస్సు కలిగి, సంపూర్ణమైన మనస్సు కలిగినటువంటి వ్యక్తిగా ఉండిన దావీదు ఏం చేశాడు? దాన్ని వెల చెల్లించి కొన్నాడు. ఎందుకు కొన్నాడో తెలుసా? భవిష్యత్ దినాల్లో దేనికి కూడా ఏమండి పేచీలు ఉండకుండా ఉంటాయని మనము ఇందాక చూసాం. వాక్యము బైబిల్ మనం చూస్తూ ఉన్నప్పుడు ఆధారములతో కూడినటువంటిదిగా, చరిత్ర మనకు నిరూపిస్తూ స్పష్టముగా తెలియచేసేటువంటిదిగా దేవుని లేఖనములు మనకు కనపడుతూ ఉన్నాయి. ఇప్పుడు చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఏ వంశంలో నుండి వచ్చాడు? దావీదు వంశంలో నుండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటి ఆలయము సొలొమోను కట్టాడు. 2వ ఆలయం కట్టబడినాక యేసు ప్రభువు మధ్యాకాశంలో మన కొరకు ఆయన రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. రే దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు వస్తాడులే, ఏముందిలే నేను దేవునికి ఇచ్చేది అని అనుకుంటున్నావేమో, అనుకోమాక. ఇక్కడ యోర్నాను మనస్తత్వాన్ని గమనిస్తున్నప్పుడు దేవునికి ఇచ్చుటకు సంతోషించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. తెగులు నివారించుటకు సహాయపడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఈ యొక్క యోర్నాను. సమస్యను పరిష్కరించగలిగినటువంటి సామర్థ్య జ్ఞానాన్ని దేవుడు నీకు దయచేయునుగాక. ఆమె చెప్తారా? గట్టిగా ఆమేన్. హల్లెలూయా. సమస్య ఎంత క్లిష్టమవుతూ వస్తూ ఉన్నా ఆ సమస్యకు తగినట్టు జ్ఞానము దేవుడు నీకు అనుగ్రహించి దాన్ని పరీక్షించినట్లుగా తగిన సామర్థ్య జ్ఞానాన్ని నా దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్ చెప్పండి. దేవుడి జ్ఞానం వద్దా నీకు? దేవుని సహాయం వద్దా నీకు? దేవుని నడిపింపు వద్దా నీకు? కావాలంటే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుడి సామర్థ్య జ్ఞానాన్ని మనకు దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. చివరిగా గమనిస్తున్నప్పుడు చరిత్రలో నిలిచిపోయినటువంటి వాడిగా ఉన్నాడు యోర్నాను. ఎందుకో తెలుసా? నేడు గుర్తుగా ఇశ్రాయేలు ప్రజలకు యావత్
క్రైస్తవ ప్రపంచానికి ముంగుర్తుగా ఉన్నటువంటి యొక్క యెరూషలేము మందిరము, ఆ యొక్క స్థలమునకు ఏమండి చరిత్రగా నిలిచిపోయినటువంటి యొక్క యోర్నాను జ్ఞాపకం చేసుకుంటాడు తెలిసినటువంటి వారు. అక్కడ ఆ స్థలమునకు ఎవరు వెళ్ళినా, యెరూషలేముకి ఎవరు వెళ్ళినా మొదట వారి కనుదృష్టి పడేది ఎక్కడో తెలుసా? ఆ యొక్క యెరూషలేము దేవాలయం మీదే, యెరూషలేము మందిరం మీదే. ఇప్పుడు అరబ్బీలకు యూదులకు గొడవ జరిగింది, ఆల్రెడీ జరుగుతుంది కూడా. ఏమంటారు? ఇది మాది అంటారు. కానీ యూదులకున్న నిశ్చయత, దావీదు ఎందుకు కొన్నాడు తెలుసా? రోకము చెల్లించి, ఆ యొక్క వెల చెల్లించి ఎందుకు కొన్నాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు రానై ఉన్నాడు. ఆయన కుమారుడైన సొలొమోను కట్టిన మందిరమును మరలా తిరిగి అది కట్టబడినప్పుడు ప్రభు ఆ స్థలంలోనికి రానై ఉన్నాడు కనుక ఆ స్థలము మీద పూర్తి హక్కు, అధికారం ఎవరిది? మందే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ యొక్క యెరూషలేములో ఉన్న ఆ స్థలము యొక్క అసలు యజమాని ఎవరు? యోర్నాను దేవునికి ఇచ్చే ఆ స్థలము కొరకు సంతోషంగా శ్రేష్టంగా ఇవ్వటానికి ఇష్టపడినాడు. ఎందుకు కారణం ఏంటో తెలుసా? ప్రతి శాపపు తెగులంతటిని కూడా నిర్మూలన చేయటానికి, దావీదు దేవునికి బలిపీఠము కట్టడానికి ఒక క్రియగా ఏం చేశాడు? దావీదు వెళ్ళి ఆ యోర్నాను అడిగినప్పుడు సంతోషంగా యోర్నాను అంగీకరించి దేవునికి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. నీ జీవితంలో ఏ తెగులు సంభవిస్తూ ఉన్నా, నీ జీవితంలో ఏ శాపమో, ఏ యొక్క నష్టము కలుగుతూ ఉంటున్నా, దానంతటి నుండి కూడా విడుదల, విమోచన కలుగు చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు సకల మానవాళి కొరకు ఆయన ఏం చేశాడండి? ఏం చేశాడు? వెల చెల్లించాడు. ఏం చెల్లించాడు చెప్తారా? ఆయన తన ప్రాణాన్ని వెలగా పెట్టి నిన్ను కొన్నాడు. నీ జీవితం మీద ఉన్న తెగులు, శాపాన్ని, ఆర్థిక పరమైనటువంటి యొక్క దారిద్ర్యతను ఏం చేశాడు? ఆయన చెప్పాలి, ఏం చేశాడు? నిర్మూలన చేశాడు. మరి విశేషంగా ఇంకొక మాట చెప్పమంటారా? సాతాను శత్రు బలము నుండి దేవుడు నిన్ను విడిపించాడు. హల్లెలూయా. నీవెన్నడూ కూడా దేవుని సందేహించుమాక. దేవునికి ఇచ్చే విషయంలో శ్రేష్టమైన అర్పణ నీవు ఇవ్వటానికి ప్రభు నీ గుప్పులను స్థిరపరచునుగాక. హల్లెలూయా. ఏమంటే గడిచినటువంటి దినాలలో దేవుని పని అంటే, దేవుని పనిలో నీవు వాడబడాలి అంటే ఎంతో ఆశ నీ హృదయంలో కలిగిన వ్యక్తిగా ఉన్నావేమో. కానీ నేటి దినాల్లో పరిస్థితులను బట్టి నువ్వు రాలేకపోతుంటున్నావేమో, పరిస్థితులను బట్టి దేవుని పని చేసే క్రమంలో నువ్వు వెనకబడుతుంటున్నావేమో. ఒక్కసారి ఆలోచన కలిగి ఉండు. అయ్యా, నాకెన్నో సమస్యలు కలిగి ఉంటున్నాయి, నేను ప్రార్థించలేకపోతూ ఉన్నాను, నాకు నెమ్మది లేకుండా ఉంటా ఉన్నది, నాకున్నటువంటి అప్పు సమస్యలు నేను చెప్పుకోలేకపోతున్నాను అని అంటూ మాట్లాడుతున్నావేమో. అయితే చాలు, మాట్లాడేదానికంటే క్రియలో దేవునితో మనం సంభాషించడము, ఆ సంభాషణ నీ జీవితంలో ఒక గొప్ప కార్యంలోనికి నడిపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక జరిగినటువంటి యొక్క సంఘటన చెప్పి నేను ముగిస్తాను. లండన్ ప్రాంతంలో మరి క్యాన్సర్ సంబంధితమైనటువంటి డాక్టర్ గారు ఉన్నారు. ఆ డాక్టరు చదువుతున్నప్పుడు చాలా గొప్ప భక్తి వైరాగ్యం కలిగినటువంటి వ్యక్తిగా ఆమె భక్తులు పెంచబడిందంట. ఆమెకి ఏ అవసరం కలిగినా మొదట దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో మాట్లాడి ప్రార్థించి ఆ దేవుని దగ్గర జవాబు పొందుకునేటువంటి వ్యక్తిగా ఉంది. వినండి జాగ్రత్తగా వినండి. ఆమెకున్న సబ్జెక్టులకి చదవటానికి ఎంత సమయం ఇస్తుందో, ఒకవేళ 2 గంటలు 3 గంటలు ఒక సబ్జెక్ట్, ఒక పుస్తకం చదవటానికి టైం పడితే అంతే సమయాన్ని దేవుని వాక్యం చదవటానికి కూడా ఆమె తన సమయాన్ని ఇచ్చేది. అట్లా ఉంటున్నటువంటి క్రమంలో చక్కగా మంచిగా ఈ యొక్క క్యాన్సర్ సంబంధించినటువంటి ఆన్కాలజీలో మంచి డాక్టర్గా ఆమె పేరు పొంది లండన్లో మరి మంచిగా ఉద్యోగం చేస్తూ ఉంది. అలాగే మరి ఆమెకు వివాహం జరిగింది. ఆమె యొక్క యజమానుడు కూడా ఆర్థోపెడిక్ ఎముకలకు సంబంధించినటువంటి డాక్టర్గా మరి ఆయన డాక్టర్ వృత్తిలో ఉంటా ఉన్నాడు. ఒకానొక దినాన మరి ఒక ఆపరేషన్ చేస్తూ ఉన్నప్పుడు వారి వివాహముకి గుర్తుగా కలిగినటువంటి ఆ రింగు ఎక్కడో పెట్టి మర్చిపోయింది.
ఒకరోజల్లా ఆమెకి జ్ఞాపకం లేదంట. చాలా విలువైనటువంటిది ఆ యొక్క ఉంగరం, గుర్తుగా తీసుకున్నటువంటి ఆ యొక్క ఉంగరం. ఏం చేసిందంటే ఈమె వెళ్ళి దేవుని అడిగిందంట, అయ్యా నాకు చాలా విలువైనటువంటి ఆ ఉంగరం నేను ఎక్కడ పెట్టానో నాకు నీవు చూపించు. ఒకవేళ నేను హాస్పిటల్లో పెట్టానా, లేకపోతే ఎవరైనా తీసుకువెళ్ళారా, లేకపోతే నేను ఎక్కడ పెట్టి మర్చిపోయానా, నాకు చూపించు, నాకు నీవు చూపించు అని ఖచ్చితంగా దేవుని అడిగిందంట. ఆ సమయంలో ఆమె ఇంట్లోకి దేవదూత ఆమెకి కనులారా ప్రత్యక్షమై, ఇదిగో నీవు నీ యొక్క బెడ్రూమ్లో 2వ బ్లాంకెట్ దగ్గర నీవు పెట్టావు నీ యొక్క ఉంగరం అని చెప్పి ఆమెకి సమాధానం ఇచ్చి ఆ ఉంగరం తీసుకున్నాక ఈ దేవదూత అదృశ్యమై వెళ్ళిపోయిందంట. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? నీకు పరిచర్య చేయటానికి దేవుడు దేవదూతను నియమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు పరిచర్య చేయటానికి ఎవరున్నారు చెప్పండి? దేవుడు నీకెవరు నియమించారు? కాపులాగా పరిచర్య చేయటానికి, సహాయం చేయటానికి ఎవరు ఉంచారు? దేవదూత నీ కొరకు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ దావీదు చేసిన ఆలోచన బట్టి ఆ తెగులు నివారణ కొరకు దావీదు ఎక్కడికి వెళ్ళాడు? యోర్నాను కళ్ళంలోనికి వెళ్ళినప్పుడు యోర్నాను శ్రేష్టమైనది దావీదుకు ఇచ్చాడు, వెళ్ళ చెల్లించాడు దావీదు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు వంశంలో పుట్టిన యేసుక్రీస్తు ప్రభు కూడా మనకేం చేశాడండి? మన పాపపు తెగులు, శాపపు తెగులు, నాశనపు తెగులు, శత్రువు తెగులు, శత్రు బలమును విరగగొట్టి ఆ తెగులు నిర్మూలన చేయటానికి తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుడిని ఈ లోకానికి మనకి ఏం చేశాడండి? గొప్ప బహుమానముగా ఇచ్చాడు. ఏలయనగా మనకి శిశువు పుట్టిన, కుమారుడు అనుగ్రహించబడిన. చదవండి, పూర్తి చేయండి. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి, ఇంకా ఆయన సమాధానకర్తయగు దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు మనకుండగా దేని గురించి మనం భయపడాలి? ఈ మాసం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోనండి. దేవుడు మీ జీవితాల్లో అన్ని విషయాల్లో ఆయన నూతనమైన ఆర్థిక ద్వారములు తెరచును కాక. దేవుని మహాకృపను బట్టి దేవుని సేవకునిగా ప్రార్థిస్తూ పలుకుతో ఈ విడుదల చేస్తున్నటువంటి మాట నిశ్చయముగా నమ్ముతున్నట్లయితే నా దేవుని జీవితంలో ఒక నూతనమైన ఆర్థికపరమైన ద్వారములు ఆయన తెరచునుగాక. I pray, I declare in the name of Jesus, let the new door be open for your finances in Jesus name. యేసు నామములో మీ జీవితంలో ఆర్థికముగా ఆశీర్వాదకరముగా ఒక నూతన ద్వారములు దేవుడు తెరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ ద్వారం నీ జీవితంలో తెరవబడాలి అంటే యూ హ్యావ్ టు డూ వన్ థింగ్. నువ్వు ఒక పని చేయాలి. ఏంటంటే నీ శ్రేష్టమైన అర్పణ దేవునికి చెప్పాలి. ఏం చేయాలండి? శ్రేష్టమైనది నీవు దేవునికి ఇవ్వాలి. మిగుల విలువ కలిగినది ఒక స్త్రీ ప్రభు పాదాల యొద్దకు తీసుకుని వచ్చింది. మిగుల విలువ కలిగిన సమయాన్ని ఒక స్త్రీ ప్రభు దగ్గర కలిగి ఉండటానికి ఇష్టపడింది. నీవు ఏమి కలిగి ఉండటానికి ప్రభుని బట్టి ఇష్టపడుతున్నావో ఈ ఉదయకాలము నిర్ణయం కలిగి ఉండు. ప్రభు తన మాటలు మన వెనుకలో దీవించునుగాక. ఆమె తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభు తన మాటలు మనకి వెనుకలలో దీవించి స్థిరపరచునుగాక. ఆమె ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తాం. విత్తబడినటువంటి వాక్యం నీ జీవితంలో ఫలభరితముగా ఉన్నదని నీవు నమ్ముతూ ఉన్నట్లయితే ఒక మాట దేవునితో చెప్తాం. యేసయ్యా, నీ పని ఎంతో ఉన్నది నాయనా. నీ పని కొరకు నేను శ్రేష్టమైనటువంటిది అర్పణగా నన్ను నేను అర్పించుకున్నట్టుకు సహాయం చేయండి నాయన. మీకు స్తోత్రాలు.
పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, జీవాధిపతి నీకు స్తోత్రాలు. యేసయ్య, ఈ యొక్క ఉదయకాల సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. మా జీవితంలో నువ్వు చేసినటువంటి గొప్ప ఘనమైనటువంటి కార్యములు బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. మాతో ఈ ఉదయకాల సమయంలో నీ లేఖనముల ద్వారా నీవు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. అవును, నాను నీవు సిద్ధపరచుకున్నావు. మిగిలిన విలువైనటువంటి తన కళ్ళమును, తన పొలమును నీకు నీ పని కొరకు ప్రభా మందిరము నిర్మించినట్లుగా ప్రభా, అనేకులకు సాక్షాత్కరముగా, అనేకులకు సాక్షిగా ప్రభా ఆ స్థలం ఉండినట్లుగా, గుర్తుగా ఉండినట్లుగా, సకల క్రైస్తవులకు ఒక ప్రభా నైనా శ్రేష్టమైన ప్రాముఖ్యమైనటువంటి యొక్క స్థలము ఉండినట్లుగా నాయన చరిత్ర నిలిచిపెట్టేటువంటి యొక్క కార్యాన్ని తన ద్వారా, తన జీవితం ద్వారా నీవు జరిగించిన దేవా, నా ద్వారా ఈ ఉదయకాల సమయంలో ప్రభా శ్రేష్టమైనటువంటిదిగా ఒక నాయన చరిత్ర నిలిచినటువంటి కార్యాన్ని పరిశుద్ధాత్మదేవ నా ద్వారా నీవు జరిగించుదువుగాక. విత్తబడినటువంటి వాక్యం మా జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేసి స్థిరపరచమని మీ నామానికి సమస్త మహిమ చెల్లిస్తూ నేను స్తుతిస్తూ, మా జీవితాల్లో నీవు గొప్ప కార్యాలు చేస్తావని మేము నమ్ముతున్నాం. గొప్ప కార్యాలు చేయండి, గొప్ప కార్యాలు చేయండి. నీకు శ్రేష్టమైన అర్పణ మేము ఇవ్వాలి. శ్రేష్టమైనటువంటి యొక్క నా హృదయం అనే అర్పణ నీకు ఇవ్వాలి. నాయన రాబడిలో శ్రేష్టమైన అర్పణ నీకు చెల్లించాలి. నాకు కలిగి ఉంటున్నటువంటి నాయన శ్రేష్టమైనటువంటి వాటిలో ప్రభా నీకు తీసుకురావాల్సినటువంటిది, నీ సన్నిధిలో నిలవబెట్టవలసిన, నీ సన్నిధిలో ఉంచవలసినటువంటిది నీకు చెల్లించినట్లుగా, నీకు ఇవ్వనట్లుగా నన్ను ప్రేరేపించిన మనసు కలుగు చేయండి. నీకు వందనాలు. అవును, నాను చరిత్రలు నిలిచినట్లుగా నీ పని విషయంలో నన్ను నేను ఖర్చు పెట్టుకున్నట్లుగా సహాయం చేయండి. నీ పనికి నేను ఖర్చు అయిపోవాలి. నీ పనిలో నా ధనము ఖర్చు పెట్టాలి. నీ పనిలో నా సమయం నేను ఖర్చు పెట్టాలి. నీ పని కొరకు నన్ను నేను ఖర్చు పెట్టుకున్నట్లుగా సహాయం అనుగ్రహించండి. నీ నామానికి మహిమ చెల్లిస్తున్నా. ఏదైనా వినటువంటి వర్తమానం మా జీవితాల్లో గొప్ప ప్రభావవంతమైనటువంటిదిగా పనిచేయనట్లుగా నీవే సహాయం అనుగ్రహించమని నీ నామానికి మహిమ చెల్లిస్తూ నేను స్తుతిస్తూ, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైనటువంటి నామంలో అడిగి ప్రార్థించి స్తుతించి పొందుకుంటున్నాము తండ్రి. గట్టిగా చూద్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్, ఆమేన్.